పాపం ఆ ఫ్రెండు అంత రాత్రిలో ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు పూరి. హ్యాపీ బర్త్డే టు యు రా అని హ్యాండ్ ఇచ్చి బర్త్డే పార్టీ కూడా ఇచ్చాడు. అలా ఉంటాయి వీడి సర్ప్రైజులు. వదినా, నువ్వు టైంకొచ్చి నన్ను కాపాడా వదినా. ప్రేమించడం లేదని చెప్పిన మరుక్షణమే నా గుండె ఆగిపోయినంత పనైంది వదినా. శివ, ఇంకెప్పుడు ఇలాంటి సర్ప్రైజులు ఇవ్వకు. ఇవ్వళ్లే, నేను గట్టిగా చెప్తాను. నువ్వెళ్ళు, తినేసి పడుకో. గుడ్ నైట్. సరే వదినా, గుడ్ నైట్. గుడ్ నైట్ శివ. గుడ్ నైట్. ఏంట్రా, ఏంటి నువ్వు చెయ్యాలనుకున్న పని? ఈ ఇంటిని కుప్పకూల్చేయాలనుకుంటున్నావా? అబద్ధాలతో ఎన్నాళ్ళక్క లేని ప్రేమని ఉందని చెప్పి ఈ ఇంటిని నిలబెట్టగలం? రే, నేనే ఏదో నీ ప్రేమకి వ్యతిరేకిని అనుకుంటున్నావా? ఈ పెళ్లి ముహూర్తాల కంటే ముందు నువ్వు నాతో ఒక్క మాట చెప్పుంటే నేనే మీ బావ కాళ్ల మీద పడి నిజం చెప్పేదాన్ని. మీ బావ కూడా ప్రేమకి వ్యతిరేకం కాదురా. నువ్వు ప్రేమించిన బిందు తన శత్రువుల ఇంట్లోనే తన సొంత తోబుట్టులాగే చూసుకుంటారా. ఆ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా బావే దగ్గరుండి మీ ఇద్దరిని కలిపేవాడు. కానీ ఇప్పుడు పరిస్థితి అది కాదురా. నీకు పూరికి పెళ్ళైపోతుందని లోకమంతా తెలిసిపోయింది. ఇలాంటి టైంలో ఈ ఇంటిని కాదనుకుని ఆ ఇంటికి అల్లుడువైతే ఈ ఇంటి పరువు పోతుందిరా. ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్యలో మళ్ళీ ఘర్షణ మొదలవుతుంది. శివ, నీకు దండం పెడతాను, ఈ ఇంటి పరువుని వీధిలోకి లాగకురా. ఈ ఇంట్లో మనుషుల్ని తలదించుకునేలా చేయకురా, చేయకు ప్లీజ్. అది కాదక్క. ఇంకేం కాదు, ఇంకేం కాదురా. పూరితో నీ పెళ్లి అయ్యేంత వరకు బిందుతో నీ ప్రేమ సంగతి ఇంకెవరికి చెప్పినా ఈ అక్క మీద ఒట్టు. అక్క, మనిద్దరికి అమ్మా నాన్న లేరు. నువ్వు నీ ప్రేమ సంగతి ఇంకెవరికి చెప్పినా ఈ అక్క కూడా చచ్చిపోయినట్టేరా. కోరు ధ్యానంలా చూపులేని ప్రేమ లేక గుండె గుబులులో కన్లా అందమైన స్వప్నమా సేదదీర్చు తీరమా ఏదో స్నేహధారలా నువ్వుంటే ఓ నందనం ఆ
వావ్, బ్యూటిఫుల్. నచ్చిందా? పిచ్చ పిచ్చగా. ఎవరి కోసమో? నీకోసమేరా పిచ్చోడా. నాలో ప్రేమని గుర్తించలేకపోతున్నావా సంతూ? అంటే కొంచెం వినిపించేలా చెప్పు గోరు. ప్రేమ కథలకు మౌనానికి మించిన అందమైన భాష లేదు సంతూ. వణికే పెదవులను చూసి అర్థం చేసుకోవాలి. ఆ? ఎలా అర్థం చేసుకోవాలి? ఇంత దగ్గరగా వచ్చి అంత దూరంగా ఉంటే ఎలా తెలుస్తుంది? ఒకసారి దగ్గరకొచ్చి చూడు సంతూ. వస్తున్నా వస్తున్నా వస్తున్నా. మీ తమ్ముడు నన్ను ప్రేమించడం లేదని చెప్పిన మరుక్షణమే నా గుండె ఆగిపోయినంత పనైంది వదినా. బావా బావా లే. ఏంటి? కాఫీ బావా. ఇవ్వు. అయ్యో, నువ్వు లేస్తేనే కదా కాఫీ తాగగలిగేది. నువ్వైతే ఇవ్వు. నేనెలా తాగుతానో నీకే తెలుస్తుంది. సరే తీసుకో. అయ్యో బావా, బావా ఇది నా చెయ్యి బావా. తెలుసు. హే తైతక్క, రెండో చేత్తో నీ చేతిలో ఉన్న కప్పును తీసి పక్కన పెట్టు. ఎందుకు బావా? నీకొక చిన్న మ్యాజిక్ చూపిస్తాను. ఏంటది? చూస్తే నీకే తెలుస్తుంది కదా. చెప్పు బావా, ఏంటది? ఆ బావా, బావా, బావా వదులు బావా, బావా, అబ్బా వదులు. అయ్యో బావా, మ్యాజిక్ అంటే ఇంకా ఏదో అనుకున్నాను. వయసులో ఉన్న భార్యాభర్తల మధ్య జరిగే మ్యాజిక్లు ఇలాగే ఉంటాయి. ఆ, ఆగు బావా. బావా, నా టెన్షన్లో నేనుంటే నువ్వేంటి కొత్త టెన్షన్ పెడతావు? టెన్షనా? టెన్షన్ ఏంటి? అదే మన పూరి శివల పెళ్లి గురించి. వాడు పెళ్లి చేసుకుంటాడో లేదో అని నాకు భయంగా ఉంది. వాట్? ఏంటి? శివ పెళ్లి చేసుకోడా?